అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన వైద్యుడి ఆతృత అనే కథను విందాం. ఈ కథ మే 1984 చందమామలో ప్రచురింపబడింది. కూతురుకు పెళ్లి సంబంధం కుదుర్చుకునే పనిలో వైద్యుడు అనంతాచార్యులు పొరుగురు వెళ్ళాడు. అక్కడ ఆయనకు వాళ్ళ ఊరు వాడొకడు కనిపించి భూస్వామి భూషయ్య జ్వరంతో మూసిన కన్నెరగకుండా పడి ఉన్నట్టు చెప్పాడు. దానితో ఆచార్యులు ఉన్న బలంగా బేరమైన ఆడకుండా రూపాయి ఇచ్చి గుర్రబండి కట్టించుకుని రేవు దగ్గరకు వచ్చాడు. నదిలో వరద పారుతుండటం వల్ల నదిని దాటించే పడవవాడు బెట్టు చేయబోతే వాడికి పావలానో అర్ధో ఎక్కువ ముట్ట చెబుతారని ఆచార్యులు ఆశ చూపి మొత్తానికి నది దాటి ఊరు చేరుకున్నాడు. ఇంటికి వస్తూనే ఆయన మందులు పెట్టి తీసుకుని ఒక్క పరుగున భూషయ్య ఇల్లు చేరాడు. భూషయ్య మూలుగుతూ మంచంలో పడి ఉన్నాడు. ఆచార్యులు ఆయన నోట్లో కషాయం లాంటిదేదో పోసి బయలుదేరినంత తొందరగానూ తిరిగి చీకటి పడే సమయానికి పొరుగురు చేరుకున్నాడు. ఈ సంగతి విన్న ఆ ఊరి వాళ్ళు, ఆచార్యులు గారు మీలాగా రోగుల పట్ల అంత శ్రద్ధ, వృత్తిపైన అంత గౌరవం ఉండేవాళ్ళు చాలా అరుదు అని పొగడసాగారు. ఆచార్యులు ఆ పొగడ్తలు కాసేపు విని, ఈ శ్రద్ధా గౌరవాల మాటకేం కానీ నేను తొందరగా వెళ్ళి ఆ వేసే మందేదో వెయ్యకపోతే మా భూషయ్య ఏ మందు అక్కర లేకుండానే కోలుకొని లేచి తిరిగే ప్రమాదం ఉంది. లోగడ ఇలా 2 సార్లు జరిగింది. ఇప్పుడు మందు ఇచ్చి వచ్చాను గనుక తరువాత వైద్యం చేసినందుకు ఆయన్ను డబ్బు అడగడానికి ఇబ్బంది ఏమీ ఉండదు అన్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.